అందరూ కూడా శ్రీకాంత్ నన్ను ఒక మాట అడిగింది. ఏమడిగింది? వెంకట గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. 100% దత్తత తీసుకుంటున్నాను. మీరు ఏ రకంగా అయితే 2018 ఏ రకంగా మెజార్టీ ఆనందాన్ని గెలిపించారో ఈసారి మళ్ళీ అదే మెజార్టీతో మీరు గెలిపించండి. మన ప్రభుత్వం రావాలి. అక్కడ ఇక్కడ 2 జాగాల ప్రభుత్వం రావాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల నిధులు మీ గ్రామానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. 3 కోట్ల నిధులతో మీ గ్రామాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు, ఎంపీ గారి ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా మీ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇందాక మా మైపాలకంలో చెప్పినట్టుగా ఇక్కడ చాలా మంది నేను దత్తత తీసుకున్నా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ గ్రామం మరో శంకర్పల్లి అవుతుంది. నేను మాటిస్తున్నాను మీకు అందరూ కూడా. శంకర్పల్లిలా వెంకటల గ్రామం ఎదగబోతున్నది. మీరందరూ ఆలోచన చేయండి. ఎందుకు ఎదగబోతున్నాయో మీకు అందరికీ తెలుసు. స్థానికంగా ఉన్నటువంటి యువత చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. ఆ నిరుద్యోగులకు అందరూ కూడా స్థానికంగా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. మీ గ్రామంలో ఉన్న ప్రచారానికి వచ్చినప్పుడు మన దళిత గ్రామ ప్రజలకు ఆందోళన మాకు అందరికీ తెలుసు. చాలా మంది రైతులు ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది. దాని విషయంలో మనం ఏం మాట్లాడడానికి అవకాశం లేదు కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మనదే వస్తుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అందరూ కూడా న్యాయం చేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. మన ప్రభుత్వం రావాలి, ఆనందంగా గెలవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. అయిన రోజు ప్రతి రైతుకు ఎవరికైతే అన్యాయం జరిగిందో నాకు తెలిసి ఒక 10-15 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకందరూ కూడా మొన్ననే మన ఎంపీ రంజిత్ అన్న గారు కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇట్లాంటి రైతులకు అందరూ కూడా న్యాయం చేయించే బాధ్యత 50 మంది రైతులు ఉన్నారంట. సురేష్ చెప్తుంది. ఇప్పుడు ఆ 50 మంది రైతులు కూడా ఖచ్చితంగా న్యాయం చేపిస్తాం. ఆ రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అమ్మ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెప్పు ఆనందం గెలిపియండి. ఖచ్చితంగా ఎంతో కూడా చేయించే బాధ్యత మెప్పు ఆనంద్ గారి, నాది, మా ఎంపీ రంజిత్ అన్నది. మీరు మీ ముద్దు బిడ్డ, మీ దళిత బిడ్డ, మీ కడుపులో పుట్టినటువంటి బిడ్డ, పేద బడుగు వర్గాల బిడ్డ, ఆనందన్న బిడ్డ ఉన్నోడు కాదు, గరీబోడు, ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గవర్నమెంట్ హాస్టల్లో తిన్నాడు, గవర్నమెంట్ హాస్టల్లో ఉండే చదువుకొని ఈరోజు డాక్టర్ ఎదిగినటువంటి వ్యక్తి ఆనందన్న. అట్లాంటి వ్యక్తి మనకుంటే ఎంత బాగుందో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఒక పెద్ద సినిమాల యాక్టర్ చేసే యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నమ్మకాన్ని నేను మొన్న ప్రెస్ మీట్ చెప్తాను. ఆనందన్న అమూల్యమైనటువంటి సందేశం మీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి దళిత పేద బడుగు బలగాల ఆశాజ్యోతి మీరందరూ ఏదైతే ఆశిస్తున్న ఆనందన్న నోటి ద్వారా మనమంతా వినాలని చెప్పేసి ఒక 10 నిమిషాలు మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఆనందన్న రాబోయే దినాల లోపల గెలిచిన తర్వాత మన గ్రామానికి ఏ రకంగా అభివృద్ధికి తోడ్పడతాడో తన నోటి ద్వారా కూడా విందామని చెప్తున్నా. థ్యాంక్ యూ.